ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎసెన్సియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంలో 18 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల నివారణ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు అంతా అక్కడే ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. స్వామినాయుడు, చెప్పండి, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? నరేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? వాళ్ళని హాస్పిటల్కి తరలించారా? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? బిందు, విశాఖపట్నంలో ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలోని అనకాపల్లి జిల్లాకు మధ్య ఎసెన్షియా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదంలో సుమారు 50 మంది వరకు కూడా క్షతగాతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వెంటనే క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారు ఒంటి నిండా గాయాలతోటి రోధిస్తూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా అందరినీ కలిసివేస్తున్నాయి. అయితే అగ్ని ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలడమే అని కూడా ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రియాక్టర్ ఎందుకు పేలింది, అదేవిధంగా సరైన సెక్యూరిటీ ప్రికాషన్స్, ఫైర్ సంస్థకు సంబంధించి ఫైర్ సెక్యూరిటీ చిత్రాన్ని పాటించకపోవడం వల్లనే ఈ విధంగా రియాక్టర్ పేలి ఇంత పెద్ద ప్రమాదం చూపిస్తుందని తెలుస్తుంది. అయితే భారీగా నిప్పురవ్వలు ఎగిసిపట్టడం, అదేవిధంగా పొగ భారీగా కమ్మేయడంతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా భయభ్రాంతికి గురయ్యారు. అయితే ఒక్కసారి అసీజేది మొత్తం కూడా భయానక దృశ్యాలతో నిండిపోయింది. మొత్తం అంతా అంబులెన్స్ సైరం తోటి మోతం వంగిపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సాక్షి సినిమా చూస్తున్నాము. మొత్తం పూర్తిగా కూడా అసీజేట్ నుంచి సుమారు 10కి పైగా అంబులెన్స్ ద్వారా అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రధాన ఆసుపత్రి కేంద్రానికి కూడా చాలా వరకు క్షతగాత్రులు తీసుకెళ్తున్నారు. అయితే సుమారు 50 మందికి పైగా కూడా క్షతగాత్రులు ఉంటే అందులో 18 మందికి తీవ్ర గాయాలు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రస్తుతం అయితే ఎంతమందికి ప్రాణాపాయం పూర్తిగా తెలియస్తుంది. అయినప్పటికీ కూడా ఇది ఒక అతిపెద్ద భారీ అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయం నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నల్లటి పొగతోటి తలముకుంది. ఒకవైపు ఇది ఒక ఫార్మా కంపెనీ కావడం, ఫార్మా కంపెనీలో అనేక రసాయనాలు ఉంటాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్ దగ్గర నుంచి ఇంకా నిప్పురవ్వలు ఎగిసిపడి మరొక ప్లాంట్ లో పడే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో 4 వైపుల నుంచి కూడా అగ్నిమాపక శాఖ అధికారులు వారిని ఆడితే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఫైర్ ని కంట్రోల్ చేయాలి, మరోవైపు ఈ ఫైర్ అనేది మరొక ప్లాంట్ లో పడుకోవాలి. ఈ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో పూర్తిగా కూడా మంటలు అభివృద్ధి ప్రయత్నించినప్పటికీ ఇంకా మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. అదుపులో రానప్పటికీ కూడా మరొక ప్లాంట్ వైపు కూడా. ఓకే నరేష్, ప్రస్తుతం అక్కడి నుంచి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలినట్టుగా మా కరెస్పాండెంట్ నరేష్ రిపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 50 మందికి గాయాలయ్యాయి, 18 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళని ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ నరేష్.